ఈరోజు చాలా జనరల్గా రెగ్యులర్గా ఉన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో రైనీ సీజన్ స్టార్ట్ అయింది. సో వర్షాల వల్ల వాటర్ స్టోరేజ్ జరుగుతుంటుంది. సో మస్కిటోస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో మస్కిటోస్ వల్ల మనకి మస్కిటో రిలేటెడ్ బోన్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వైరల్ డిసీజ్లలో ఇప్పుడు డెంగ్యూ బాగా నడుస్తుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి. సీజన్ కూడా ఉంది. సో మేము ఇప్పుడు రన్ చేస్తున్న ఉన్న హాస్పిటల్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫీవర్ కేసెస్ ఉన్నాయి. సో నేను అంటే ఈ పర్టికులర్ కేసెస్ డీల్ చేస్తున్న టైంలో చూస్తున్న కొన్ని విషయాలు మీకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్, ఎండి అనెస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, వన్ హాస్పిటల్స్. సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే మనం అంటే రెగ్యులర్గా ఈ సీజన్ టైం కాకుండా రెగ్యులర్గా వచ్చే ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలా అంటే ఇంట్లోనే డోలో టాబ్లెట్, పారాసిటమాల్ టాబ్లెట్ తెలిసిన వాళ్ళని అడిగి వేయడం, లేదా మనం డైరెక్ట్గా మెడికల్ షాప్ తీసుకుని వేయడం చేసి ఫీవర్ బ్రేక్ అవ్వగానే తగ్గిపోయింది కదా అన్న దాంట్లో మనం రెగ్యులర్ వర్క్స్లోకి వెళ్తున్నాము. బట్ అలా లేదు. ఇప్పుడు సీజన్ మాత్రం చాలా హెవీగా ఉంది, చాలా కాంప్లికేట్ అవుతున్నాయి కేసెస్. సో వీళ్ళంతా కాంప్లికేట్ అవ్వడానికి పడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఎర్లీగా మనం ఫీవర్ నోటీస్ చేసినప్పుడు వెంటనే కనుక ఆ రెస్పెక్టివ్ కన్సల్టెంట్, ముఖ్యంగా ఫిజిషియన్, మనం జనరల్ మెడిసిన్ వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాము. ఎర్లీగా అప్రోచ్ అయిన వాళ్ళకు ఎర్లీగా ట్రీట్మెంట్ అంటే వాళ్ళు తొందరగా సెటిల్ అవుతున్నారు. ఎవరైతే లేట్ ప్రజెంటేషన్ లేట్ ఉండట్లేదు, మనం లేట్గా అప్రోచ్ అవుతున్నాము కన్సల్టెంట్ అని, ఆ పేషెంట్స్ మాత్రం బాగా కాంప్లికేట్ అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, లేదంటే మన ఆహార అలవాట్లు కానీ, లేదంటే మన నిద్రలేమి, లేదంటే మనం చేస్తున్న వర్క్ స్ట్రెస్, లేదంటే మన రెగ్యులర్ తీసుకునే డైటరీ హ్యాబిట్స్, వీటి వల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని లో అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాం. ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా మనం అప్రోచ్ అవ్వకపోవడం వల్ల కన్సల్టెంట్ని మనము ఈ కాంప్లికేషన్స్ అనేది లోన్ అవ్వాల్సి వస్తుంది. సో మేము చూసిన కేసులలో ఏంటంటే ఎవరైతే ఎర్లీగా అంటే ఫీవర్ విత్ అంటే ఈ వైరల్ జ్వరం లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే చలితో కూడిన జ్వరంతో రావడము, బాడీ పెయిన్స్, లేదంటే బాడీ మీద ఎక్కడైనా ఎర్రటి మచ్చలా కనబడడం కానీ, లేదంటే జాయింట్స్, స్మాల్ జాయింట్ కానీ లార్జ్ జాయింట్ కానీ జాయింట్ పెయిన్స్ రావడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా మీరు నోటీస్ చేస్తున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ సంప్రదించండి. తను చెప్పిన అడ్వైస్ ద్వారా సరిపడేంత బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వీటిని చేయించండి. అందులో అతి ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందంటే వైరల్ ఫీవర్ డెంగ్యూ సీజన్ నడుస్తుంది కాబట్టి సిబిపిలో రక్త కణాలు తక్కువైపోవడం కానీ, లేదంటే తట్టుకునే శక్తికి సంబంధించిన తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం కానీ నోటీస్ చేస్తున్నాం. ఎర్లీగా నోటీస్ చేసిన వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ తోటి సెటిల్ అయిపోయి తొందరగా ఇంప్రూవ్ అవుతున్నారు. ఎవరైతే మనం స్టేజ్ లేట్ అయిన తర్వాత వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా మన ప్లేటెడ్ కణాలు, వివిధ రక్తం గడ్డగట్టే కణాలు అంటామో అవి తగ్గిపోవడం వల్ల స్లోగా పేషెంట్ లోపల బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అవ్వడాలు, లేదంటే అదర్ దెన్ దట్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం, లంగ్స్ నుంచి అయితే వైరల్ నిమోనియా లాగా, లేదంటే హార్ట్ ఇన్వాల్వ్ అయితే వైరల్ మైకార్డైటిస్ లాగా, అలా ఒక్కొక్క ఆర్గాన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పేషెంట్ చాలా సీరియస్ అవుతున్నారు. అండ్ చాలా తక్కువ టైంలోనే ఎవరైతే బ్రీతింగ్ డిఫికల్ట్ దాంతో కంప్లీట్ స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారో చాలా తక్కువ పీరియడ్లో ఇంటిబేట్ చేసి వెంటిలేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి ప్రోన్ వెంటిలేషన్, సైడ్ ప్రోన్ వెంటిలేషన్ చేసినా కూడా కొన్నిసార్లు పేషెంట్ని కాపాడలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. సో నేను మీకు చెప్పేది అందరికీ ఏంటంటే ఏదైనా మీరు ఈ పర్టికులర్ సీజన్లో మీరు నోటీస్ చేసినా ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ అప్రోచ్ అవ్వండి. మీ కంప్లైంట్స్ చెప్పండి, టెస్ట్ చేయించుకోండి. ఇఫ్ ఇట్ ఆర్ ఎవ్రీథింగ్ నెగిటివ్, గుడ్ సార్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్తో మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, లేదంటే ఎర్లీగా ట్రీట్ అవ్వండి. మీరు సొంత ట్రీట్మెంట్కి ఇదివరకు లాగా అంటే రెగ్యులర్ ఫీవర్ లాగా అనుకుని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. చాలా పేషెంట్స్ మేము చాలా ఇబ్బందిగా చూడాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్ వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ పోషకాహార, వాళ్ళ అలవాట్లు, వాటి వల్ల చాలా మంది బాగానే బయటకు వస్తున్నారు. కొంతమంది పేషెంట్స్ చాలా సీరియస్ అవుతున్నారు, లైఫ్ రిస్క్ కూడా అవుతున్న కేసెస్ని చూస్తున్నాం మేము. సో అందుకని అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే మీకు చెప్పాలనుకున్న ప్రికాషన్స్ మెయిన్గా ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ అవ్వకుండా చూసుకోండి. సేమ్ టైం మస్కిటో రెపెలెంట్స్ యూస్ చేయడం కానీ, మస్కిటో కాయిల్స్ యూస్ చేయడం కానీ, కొంచెం మస్కిటోస్ మనకి కుట్టేంత సిచ్యువేషన్ వచ్చేలా కాకుండా, ఇంట్లో ఎక్కువ అవ్వకుండా సర్కమ్స్టాన్సెస్ ఎలా మెయింటైన్ చేయాలో అంటే ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకోండి. అండ్ డైటరీ హ్యాబిట్స్ కానీ, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ కొంచెం ప్రాపర్గా సెడెంటరీ చేయకుండా ప్రాపర్గా చేసుకోండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వైరస్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నియర్ బై కన్సల్టెంట్ని ఎంత ఎర్లీగా వెళ్ళేదని తెలియదు. ఈ పర్టికులర్ టైం ఎందుకు నేను ఇంత స్పెసిఫై చేస్తున్నానంటే మేము డెంగ్యూని ఫస్ట్ టైం డీల్ చేసిన టైంలో 2003 ఆ టైంలో బై వాక్లో వెళ్ళిపోతుండేవాళ్ళు. డెంగ్యూ ఫీవర్ కన్ఫర్మ్ అయినాక కూడా మెడిసిన్స్ పెట్టి పంపించేవాళ్ళము. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అని మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా ముందు పరిస్థితి అలా ఉండింది. కరోనా తర్వాత వస్తున్న ఎనీ వైరల్ ఫీవర్ ఆర్ ఎనీథింగ్ లీడ్స్ టు చాలా కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతున్నారు. ఎందుకంటే తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వైరస్ తీవ్రత బాగా పెరగడం వల్ల ఎఫెక్ట్స్ కూడా వీళ్ళంత తొందరలో అంటే విదిన్ 1-2 డేస్లోనే కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యి పేషెంట్ బ్యాడ్ అయ్యి ప్రాణాపాయ స్థితి వరకు వచ్చేంత వరకు వెళ్తుంది. కాబట్టి ఏంటంటే ప్లీజ్ బీ అలర్ట్. ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎర్లీగానే, ముఖ్యంగా ఫీవరు, జాయింట్ పెయిన్స్, చలితో కూడిన జ్వరము, లేదంటే బాడీ పైన మచ్చల్లాగా రావడము, ఇలాంటి ఏవైనా మీరు నోటీస్ చేస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఓకేనా? నా వంతుగా థ్యాంక్ యూ సో మచ్.